హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు సుఖ్నందాస్ వ్లాగ్స్. చాలామంది నాకు డిఎంలో లేదంటే కామెంట్స్లో అడుగుతున్నారు, నీ హెయిర్ ఎలా ఇంత లాంగ్గా ఉంది, ఏం చేస్తావు అని. అందుకే అనుకున్న ఒక వీడియోలో ప్రాపర్గా చెప్పేద్దామని. కానీ హానెస్ట్లీ చెప్పాలంటే నేను ఏదైనా స్పెషల్ ట్రీట్మెంట్లు లేదా ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ యూజ్ చేయను. చిన్న చిన్న హ్యాబిట్స్ మాత్రమే ఫాలో అవుతాను. అవే యాక్చువల్ డిఫరెన్స్ క్రియేట్ చేస్తాయి. అవే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి. సో ముందుగా నాకు పర్సనల్గా చాలా ఇంపార్టెంట్ అనిపించేది ఆయిల్ మసాజ్. నేను వీక్కి అట్లీస్ట్ 2 టైమ్స్ అయినా ఆయిల్ అప్లై చేస్తాను. ఎక్కువగా కోకోనట్ ఆయిల్ అలా మసాజ్ చేస్తే మన తల అంటే మన హెడ్ అనేది రిలాక్స్ అవుతుంది. సో అలా రిలాక్స్ అయినప్పుడు హెయిర్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. సో అది తర్వాత ఇంకా నేను చాలా కేర్ఫుల్గా చూసుకునేది షాంపూ విషయంలో. ముందు ఏదో ర్యాండమ్గా యూజ్ చేసేదాన్ని, కానీ ఇప్పుడు సల్ఫేట్ ఫ్రీ షాంపూ యూజ్ చేస్తున్నానండి. ఎందుకంటే హార్ష్ షాంపూ వాడితే హెయిర్ అనేది డ్రై అయిపోతుంది, సో కొంచెం డ్యామేజ్ కూడా అవుతున్నాయి. అందుకే కొంచెం హార్ష్ షాంపూని అవాయిడ్ చేశాను. ఇంకో చిన్న మిస్టేక్ మనం అందరం చేస్తాము, హాట్ వాటర్తో హెయిర్ వాష్ చేయడం. నాకు ముందే అదే హ్యాబిట్ అండి, కానీ తర్వాత తెలిసింది ఇది హెయిర్కి మంచిది కాదు అని. అందుకే ఇప్పుడు కొంచెం గోరువెచ్చని వాటర్తో నార్మల్ వాటర్ని యూజ్ చేస్తాను హెడ్ బాత్ చేసేటప్పుడు. ఇంకొకటి ఏంటంటే, హెయిర్ వాష్ చేసిన తర్వాత మనం టవల్తో బాగా రుద్దేస్తాం కదా. సో నేను కూడా ముందు అలానే చేసేదాన్ని, బట్ అది బ్రేకేజ్కి మెయిన్ రీజన్ అన్నమాట. సో నేను ఇప్పుడు జస్ట్ సాఫ్ట్లీ ప్రెస్ చేస్తాను అంతే. అలాగే వీక్కి ఒక్కసారైనా హెయిర్ మాస్క్ ట్రై చేస్తాను. ఇంటి దగ్గరే సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా అంటే మన దగ్గర పెరుగు ఉంటుంది కదా, ఇంకా నెక్స్ట్ ఎగ్, ఆలోవెరా, ఇవి యూజ్ చేసి నేను హెయిర్ చాలా స్మూత్గా హెల్తీగా ఉండేలాగా చూసుకుంటాను. సో ఇవి యూజ్ చేస్తే హెయిర్ చాలా స్మూత్గా హెల్తీగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్ అండి, హీట్ స్టైలింగ్, స్ట్రైట్నరీస్, ఇంకా కర్లర్గా, ఇవన్నీ మనకి ఇన్స్టంట్గా నైస్ లుక్ ఇస్తాయి, బట్ లాంగ్ టర్మ్లో డ్యామేజ్ చేస్తాయి. అందుకే నేను చాలా రేర్లీ యూజ్ చేస్తాను. అలాగే టైట్ హెయిర్ స్టైల్స్, చాలా టైట్గా, ఇంకా పోన్టేల్ లేదా బన్ కట్టుకోవడం కూడా అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే రూట్స్కి స్ట్రెస్ పడుతుంది, హెయిర్ ఫాల్ పెరుగుతుంది అన్నమాట అట్లా చేస్తే. సో ఇంకొకటి ఏంటంటే, మనం బయట అప్లై చేసేది మాత్రమే కాదు, మనం తినేది కూడా ఇంపార్టెంట్ కదా. సో అందుకే నేను ట్రై చేస్తాను బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయడానికి. ఫ్రూట్స్, ప్రోటీన్స్, వాటర్, ఇవి యాక్చువల్లీ హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతాయి. ఇంకా మధ్య మధ్యలో ట్రిమ్మింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామందికి అనిపిస్తుంది హెయిర్ లెంత్ తగ్గుతుంది అని, బట్ మనం కట్ చేస్తేనే ఆ స్ప్లిట్ ఎండ్స్ అన్నీ రిమూవ్ అవుతాయి కాబట్టి. సో నేను అన్నీ హెయిర్ చివర్లో అన్నీ కొంచెం ట్రిమ్మింగ్ చేస్తాను. సో అప్పుడే హెల్తీగా గ్రో అవుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే స్ట్రెస్. మనకి స్ట్రెస్ ఎక్కువగా ఉంటే హెయిర్ ఫాల్ కూడా పెరుగుతుంది. అందుకే ట్రై చేయండి రిలాక్స్గా ఉండడానికి, అది కూడా ఇండైరెక్ట్లీ హెయిర్కి హెల్ప్ అవుతుంది. సో అంతే అండి, నేను ఫాలో అయ్యే సింపుల్ హ్యాబిట్స్ ఇవే. మీరు చూసినట్టే చాలా పెద్ద పెద్ద టిప్స్ ఏమీ కావు, బట్ కన్సిస్టెన్సీ ఉంటే రిజల్ట్ డెఫినెట్గా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. సో ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.